ఓట్ల తొలగింపులో 8 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. దీని వెనుక ఎవరు ఉన్నారో తేలాలని ఆయన అన్నారు. ఈ వ్యవహారం ఈసీ దృష్టికి తీసుకువెళ్తామని ముఖ్యమంత్రి చెప్పారు. 8 లక్షల ఓట్లు తీసేయడానికి ఫామ్ 7 ఇచ్చారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, మీరందరూ బతికే ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఓటర్లలో మనల్ని చంపేసే పరిస్థితికి వస్తున్నారు. నేను అందుకనే మిమ్మల్ని అడుగుతున్నా, ఈ 8 లక్షల ఓటర్లో కంప్లైంట్ ఇస్తాం, పోలీసుల కంప్లైంట్ ఇస్తాం, ఎన్నికల కమిషనర్ కంప్లైంట్ ఇస్తాం. ప్రజలకు కూడా పిలిపిస్తున్నా, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. మన ఓటు తీయడానికి వీలు లేదు. ఎవరైనా తప్పుడు ఫామ్ ఇచ్చి మన ఓటు తీయేస్తే అతను శిక్షకు కూడా అర్హుడు. అవసరమైతే కోర్టుకేస్తాం, జైలుకు పంపిస్తాం. ఇలాంటి సైబర్ క్రైమ్ చేసే వాళ్ళని వదిలిపెట్టమని. ఓట్ల తొలగింపు వ్యవహారం హస్తినకు చేరుకుంది. టీడీపీ, వైసీపీలు సీఈసీని ఆశ్రయించాయి. ఈ వ్యవహారాన్ని ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది, దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మొత్తానికి ఓట్ల తొలగింపు వ్యవహారం ఢిల్లీకి చేరుకుంది. సీఈసీ దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం చాలా సీరియస్గా ఉంది. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టంలో ఉన్నటువంటి అనేక సెక్షన్ల ప్రకారం శిక్ష విధించేందుకు అవకాశం ఉన్నటువంటి మార్గాలను కూడా పరిశీలించి చాలా కఠినంగా వ్యవహరించమని ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల అధికారి కూడా సూచించడం జరిగింది. ఆ మేరకు ఒక నివేదికను కూడా కోరటం జరిగింది. మొత్తానికి 3,70,00,000 ఓటర్సు నమోదు కాగా మొత్తం దాంట్లో 13 లక్షల మేరకు తమ యొక్క పేర్లను తొలగించమంటూ కూడా ఈ దరఖాస్తులు రావటం, ఆన్లైన్లో దరఖాస్తులు రావటమే కాకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే దాదాపు 8 లక్షల ఓట్లను తొలగించడం, పేర్లను జాబితా నుంచి తొలగించడం కూడా జరిగిందన్న అంశాన్ని కూడా ఆరోపిస్తున్నారు. ఈ రకంగా అధికార ప్రతిపక్షాలకు చెందినటువంటి వారంతా కూడా పరస్పరం ఆరోపణలు చేసుకుంటూ మొత్తం వ్యవస్థనే ఒక నమ్మకం లేని విధంగా తీసుకెళ్తున్నారన్న అభిప్రాయం కూడా కేంద్ర ఎన్నికల సంఘంలో ఉంది. దేశంలో ఎక్కడా కూడా ఏ రకంగానూ ఇలాంటి పరిస్థితి లేదన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులు తమ యొక్క అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ప్రత్యేక అధికారిని నియమించి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకునే ప్రయత్నం చేయమని కూడా అడుగుతున్నారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి అనేక రాష్ట్రాల్లో ఏర్పాట్ల గురించి సమీక్షించేందుకు పర్యటిస్తున్న కారణంగా సమయం లేనందువల్ల ఒక ప్రత్యేకంగా ఒక అధికారికి, డిప్యూటీ ఎన్నికల కమిషనర్కి ఈ బాధ్యతలు అప్పగించినట్టుగా తెలుస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో జరుగుతున్న పరిణామాలను, అదేవిధంగా ఏ రకంగా ఎక్కడ జరిగింది, లోపమే జరిగింది, దీన్ని సరిదిద్దేందుకు అధికారులు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి అన్న అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం చాలా నిశితంగా పరిశీలిస్తుంది. దాన్ని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంది. మొత్తానికి 13,16,000 అప్లికేషన్స్ రావటం అనేది దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరగడం అనేది ఒక విచిత్రమైన అంశంగా మారింది. దీనికి సంబంధించి ఈ మొత్తం సంఖ్య కూడా ఒక లోక్సభ నియోజకవర్గంలో ఓటర్స్ ఎంతమంది అయితే ఉంటారో ఆ మేరకు 13,16,000 మంది ఈ రకంగా అప్లికేషన్స్ తమ పేర్లను జాబితా నుంచి తొలగించమని కోరటం ఏంటన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తుంది. ఇదే కాకుండా ఇప్పటికే మీ సేవా కేంద్రాలపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ మేరకు పరిస్థితిని ఏ రకంగా ఉందని కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. ఇకపోతే సాక్షాత్తు ఒక ఎమ్మెల్యే, గుంటూరు తూర్పు నియోజకవర్గం చెందినటువంటి ఎమ్మెల్యే ముస్తఫా తన యొక్క పేరును కూడా ఓటర్స్ జాబితా నుంచి తొలగించమంటూ అప్లికేషన్ పెట్టుకోవడం అనేది మరింత ఆశ్చర్యకరమైన విషయం. ఈ రకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఈ పరిణామాల పట్ల కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా ఉంది. రాష్ట్ర ఎన్నికల అధికారికి సంబంధించి కూడా ఇప్పటికే తగు సూచనలు చేయడం జరిగింది. ఆ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కూడా అప్లికేషన్స్ వచ్చినంత మాత్రాన వాటి పేర్లను తొలగించమని భరోసా ఇస్తున్నప్పటికీ కూడా ఓటర్స్లో ఈ గందరగోళ పరిస్థితిని నెలకొట్టడం ఏ రకంగానూ సమంజసం కాదు. ఓటర్ తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణం ఉండాలి. ఈ రకంగా నకిలీ అప్లికేషన్స్ రావటం ఏ రకంగానూ సబబు కాదన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్గా తీసుకుంది. ఈ అప్లికేషన్స్, ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి, ఏ సిస్టమ్ నుంచి అప్లై చేశారు, వాటి ఐపీ చిరునామాలు, అడ్రస్ను కూడా తీసుకొని దాన్ని కొంత మదింపు చేసుకొని ఎవరు చేశారో, దీనికి బాధ్యతలు ఎవరన్న అంశాన్ని వెంటనే గుర్తించి తగిన శిక్ష విధించాలన్న అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి సూచించింది. అనేకమైనటువంటి చట్టాల ప్రకారం
ఒక 6 నెలల నుంచి దాదాపు 5 సంవత్సరాల వరకు కూడా ఈ జైలు శిక్ష విధించేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ₹1,00,000 నుంచి 5 లక్షల వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా ఖచ్చితంగా అమలు చేయాలనే అంశాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం సూచించడంతో కేంద్ర ఎన్నికల సంఘం సూచనల మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఇప్పటికే చర్యలు తీసుకుంటారు. దీనికి సంబంధించి ప్రతి అంశాన్ని కూడా నిశితంగా పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమైనప్పటికీ కూడా దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ రకంగా జరగడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదు అన్న అసహనాన్ని, ఆగ్రహాన్ని కేంద్ర ఎన్నికల సంఘం వ్యక్తం చేస్తుంది. థ్యాంక్ యూ ప్రసాద్.